వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటీఎస్కే బ్లాగర్. ఈరోజు మన జాన్ జిగిడి మన రెహమాన్ బాయ్ అయితే ఇక్కడికైతే వచ్చాడు. సో ఈవినింగ్ కొంచెం చలిగా ఉంది, నా వల్ల కాలేదంట, స్వెటర్ కూడా అందుకే వేసుకొని వచ్చా. సో ఆయన బాగా పానీపూరి తీస్తా అన్నాడు. సో పలంనేరులో ద బెస్ట్ పానీపూరి ఎక్కడ ఉంటుందంటే అన్న అయితే ఒక ప్లేస్కి తీసుకొని వచ్చాడు. ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు రెహమాన్ బాషా, మా సాయి ఫ్రెండ్. నేను ఈరోజు మా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని పానీపూరి ఎక్కడ బాగుంటుంది అని అందరూ అడుగుతూ ఉంటే ఏదో నేను తిన్న టేస్ట్కి వీళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో అని ఇక్కడ పిలుచుకొని వచ్చినాను. పలంనేరులో ఇది డిపో ముందర పానీపూరి. మేము ఇక్కడికే వస్తాం మామూలుగా తినేకి. ఈరోజు కూడా వచ్చినాము. చలికి బాగుంటుంది గుడుపుడుగ్గా. మేము వస్తా ఏం చేస్తున్నాం అంటే ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇండస్ఇండ్ బ్యాంక్ కర్త కర్మ క్రియ అయిన మా జిగిరి దోస్త్ గజేంద్ర గారిని కూడా పిలుచుకొని వచ్చినాము. ఆయన మాటల్లో కూడా ఒక 2 మాటలు విందాం, ఏం చెప్తాడు. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. రెహమాన్ బాయ్ ఎలా ఉంది, ఆయన దోస్త్ ఎలా ఉంది మీకు? ఆయన వచ్చి ఆధార్ సెంటర్లో వర్క్ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి. కస్టమర్ సర్వీస్ అంటే ఆయన చూసి నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బాయ్ రెహమాన్ బాయ్. ఇప్పుడు మన వల్ల వచ్చి ఇక్కడికి చలిగా ఉంది, నాకు పానీపూరి తిందామని పిలుచుకొని వచ్చాడు. ఇక్కడ మీకు ఎలా అనిపించింది? ఇక్కడ వచ్చి క్లైమేట్ చాలా కూల్గా ఉండడం వల్ల ఇక్కడ ఉంది పానీపూరి మసాలా పూరి మీద వచ్చేసేపు ఉండకూడదు. ఫస్ట్ తినేసి మళ్ళీ చూద్దాం రండి. ఫస్ట్ చేతికి ఇచ్చిన తర్వాత మాట్లాడాల్సింది మనము. వెనకాలికి మొన్న సూపర్గా ఇచ్చిన్నాడు మసాలా పూరి. మా ఫ్రెండు ఈయన షాపు చాలా బాగా ఇస్తాడు మసాలా పూరి, పానీపూరి, మసాలా పూరి అంతా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా తినాలా అనిపిస్తే ఈయన దగ్గరకు వచ్చి తినండి. ఏ మాత్రము క్వాంటిటీకి వెనకాడకుండా చాలా బాగా ఇస్తాడు. ఈయన మాటల్లోనే వినండి. మీ పేరు? నాగేంద్ర బాబు. ఈయన పేరు. ఈవినింగ్ ఎన్ని గంటలకు పెడతాడు? 3 గంటలకి. 3 గంటల నుంచి పెడతాడు మసాలా పూరి. చాలా స్పెషల్గా పెడతాడు. అందరి మసాలా ఉన్నట్లు ఈయన మసాలా ఉండదు, స్పెషల్గా ఉంటుంది. 8 అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాడు. ఎవరన్నా తినాలనుకుంటే 8 లోపల వచ్చి ఇక్కడ తినొచ్చు. చాలా బాగుంటుంది. మేమంతా ఈయనకి అలవాటు పడిపోయినాము. మీరు కూడా ఒకసారి వచ్చి తిని చూడండి. దీని టేస్ట్ చూసి మీరు కూడా అడిక్ట్ అయిపోతారు. ఇది వచ్చి మనకి ఎక్కడ వస్తుంది అంటే అడ్రస్ ఆర్టీసీ డిపో డెడ్ ఆపోజిట్లో ఈయన ఉంటాడు. నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నా ఒకటి. సో అన్న ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్కడ చేస్తున్నాడో తెలుసుకున్నాము. మన రెహమాన్ బాయ్ అయితే మనకు తెలియకుండానే తినేస్తాను బాయ్. అక్కడ మన గజేంద్ర అనుకుని నాకు కూడా చెప్పకుండా నాకు ఇది వేడి ఇచ్చావు. టేస్ట్ చూసి చెప్పండి ఎట్లుంది ఒకసారి బాగా తిరుగుతుంది. ఎట్లుంది? కమ్మగా ఉంది. అందుకే మన రెహమాన్ బాయ్కి ఎలా ఉందో ఒకసారి ఆయన మాట్లాడారు. నాకు ఎట్లుందిరా అంటే పుల్లగా కారంగా ఎట్లా ఉండాలో అట్లా ఉంది. సూపర్గా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? 10 ఇయర్స్ నుంచి పానీపూరిలో పెడతాను. ఎంతమంది వస్తుంటారు డైలీ? చెప్తున్నాను ఒక 100 to 200 అలా వస్తుంటారా? చూసారు కదా, ఒక పానీపూరి 10 ఇయర్స్ నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే మనకు అర్థం చేసుకోవాలి. అప్పటికి పర్ డేకి 100 to 200 మెంబర్స్ వస్తున్నారంట. సో ఓకే గైస్, ఒకసారి మనం టేస్ట్ చేసి మనం చూద్దాం. టేస్ట్ గురించి మనము బాధపడే అవసరమే లేదు. ఎందుకు అంటే మీరు చూస్తూ ఉన్నారు ప్లేట్లో ఎట్లుంది మసాలా పూరి.
చూస్తేనే నోరు ఊరిపోతూ ఉంది, ఆ మాదిరి ఉంది. ఇంకా తింటే ఎట్లుంటుంది అనేది అది మీ ఊహాగానానికే వదిలేస్తూ ఉన్నాం. ఓకే, మన గజేంద్ర అన్న మాటలు ఒకసారి విందాము. ఎలా అనిపించింది ఈ పానీపూరి టేస్ట్? అదే మనం ఈ మధ్యన ఎక్కువ బంగారు పానీపూరి అనేసి కర్ణాటక అది ఇది మనం ఎంకరేజ్ చేస్తుంటాం ఎక్కువ. కానీ ఇక్కడ వచ్చి మన డిపో ముందర, మన పొలంనేరు డిపో ముందర ఈ పానీపూరి తింటే కంపల్సరీ సెకండ్ టైం కంపల్సరీ విజిట్ చేస్తారు మీరు. చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్, సూపర్, మైండ్ బ్లోయింగ్. గాయ్స్ చూశారు కదా, ఇలాంటి పానీపూరీలు అండ్ బజ్జీలు అండ్ చికెన్ల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి మేము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని లైక్ చేసి మా అప్డేట్స్ని చూస్తూ ఉంటే మీకు ఇలాంటి విషయాలు ఇంకా కొన్ని చూపిస్తాము, ఇంకా కొన్ని మీ ముందరికి తెస్తాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పానీపూరి తిని ఎంజాయ్ చేయండి. చెప్పునా నువ్వు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంతటితో మన వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం నొక్కేయండి.